హలో గాయ్స్, ఇట్స్ మీ వంటలక్క ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. అవునవును, ఇట్స్ మీ వంటలక్క ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మీకోసం మంచి మంచి రెసిపీస్, కొత్తగా ఉన్న రెసిపీస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ సీజన్ లో అయితే ములంకాళ్ళు అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా. ముల్లంకాయలతో ఆవకాయ అయితే పెట్టానండి. ఫస్ట్ డే పెట్టినప్పుడు మా ఫ్రెండ్ కి కొంచెం పిక్కలు తీసుకొని వెళ్ళాను. అలాగే మా బావకు కూడా కొంచెం పిక్కలు అయితే ఉంచేసాను. నేను చేసేది కొంచెమే, కానీ దాన్నే ఇద్దరికి కూడా టేస్ట్ కోసం అని చెప్పేసి ఇచ్చానమాట. వాళ్ళిద్దరూ కూడా ఇంకా ఫస్ట్ డే చేశానా లేదా నెక్స్ట్ డే కూడా ఆ పిక్కిలే చెయ్యి అని చెప్పేసి అయితే అన్నారు. టేస్ట్ అయితే అంత బాగా వచ్చిందండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ గా అయిపోయింది. ముల్లంకాళ్ళు అలాగా ఫ్రెష్ గా తెచ్చినవి చేస్తేనే ఈ పిక్కిల్ అయితే బాగుంటుంది. ఈ పచ్చడి చేస్తే ఇంట్లో లొట్టలు వేసుకొని తింటారండి. ఇంకా పక్కన కూర ఏంటి కూడా అడగరు, అంత బాగుంటుంది. ఒక్కసారి ప్రాసెస్ చెప్తాను, వచ్చేయండి. దానికోసం నేనైతే మెజర్మెంట్స్ తో చేయలేదండి. నార్మల్ గా, అంటే నాకు అసలు ఎప్పుడు నేను పికిల్స్ పెట్టలేదు, నార్మల్ గా అయితే చేసేసాను. దానికోసం ఒక 200 నుండి 300 గ్రామ్స్ వరకు అయితే చింతపండు అయితే తీసుకున్నాను. అందులో అయితే గుజ్జంతా తీసేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని మనమైతే బాగా దగ్గరగా అయితే మరిగించాలన్నమాట. అది ఎలా అంటే మనం పులిహోరక చేస్తాం కదా, అలా అయితే మరిగించి అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత అయితే ఇంకో ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు వేసేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని దాన్ని అయితే పౌడర్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ పౌడర్ కూడా చేసి పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇంకా ఆల్రెడీ చింతపండు కూడా ఒక సైడ్ చింతపండు మగ్గించుకున్నాను, ఒక సైడ్ ఈ పౌడర్ కూడా చేసేసుకున్నాను. తర్వాత ములంకాళ్ళు అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి, ఏదైనా ములంకాళ్ళు బాగుంటేనే పచ్చడి టేస్ట్ అయితే బాగుంటుంది. బాగా సన్నంగా ఉంటాయి కదా, ఆ ములంకాళ్ళు అయితే అస్సలకి తీసుకోవద్దు. అలా అని చెప్పి బాగా లావుగా ఉన్న ములంకాళ్ళు కూడా తీసుకోకండి, మీడియంలో చూడండి. మావైతే ఈసారి అయితే ములంకాళ్ళు చాలా బాగున్నాయి, పచ్చడి కూడా అందుకే అంత టేస్ట్ వచ్చిందేమో. నేనైతే ములంకాళ్ళు ఎలా అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేటప్పుడు కూడా డైరెక్ట్గా కట్ చేసి స్టోర్ చేసి పెట్టేసుకుంటాను. తర్వాత ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయని చెప్పేసి ఇంకా ఫస్ట్ డే తెచ్చిండేనే ఈ పికిల్ అయితే పెట్టాను. ఇంకా ములంకాళ్ళు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్న తర్వాత మనం దీనికైతే ఒక పెద్ద టాస్కే ఉందండి. వెల్లుల్లి అనేది అన్ని కూడా తీసి అయితే పక్కనైతే పెట్టుకోవాలి. దీనికోసం ముందుగా అన్ని రెడీ చేసి పెట్టుకుంటే లాస్ట్లో అయితే పికిల్ అయితే చేసేసుకోవచ్చు. చూస్తున్నారా, చింతపండు మగ్గు, ఆ పౌడర్ కోసం అవి కూడా చేసేసాను. ములంకాళ్ళు కూడా కట్ చేసేసాను. వెల్లుల్లి రెక్కలు కూడా చేసేసుకున్నాను ముందుగానే, ఎందుకంటే తర్వాత అలా పికిల్ పెట్టేసుకోవచ్చు కదా అని చెప్పేసి. ఇంకా ఒక బౌల్ పెట్టుకొని అందులో చింతపండు మగ్గు అంతా కూడా వేసేసుకొని, సాల్ట్ ఆల్రెడీ వేసేసుకున్నాం కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. చింతపండుకు బ్యాలెన్స్ చేయాలి కదా, అందుకే కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న ఆ పౌడర్ కూడా వేసేసుకోవాలన్నమాట. ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసేసుకోవాలి. ఇంకా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. మా ఇంట్లో అయితే నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ అవి ఏం లేవు, నార్మల్ ఫ్రీడమ్ నూనె వేసేసాను అనమాట. ఆయిల్ వేడెక్కాక మనం చేసి పెట్టుకున్న ములంకాళ్ళు కూడా వేసేసుకోవాలి. ములంకాళ్ళు కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు వెల్లుల్లి రెక్కలు అయితే వేసుకోవాలన్నమాట. ములంకాళ్ళు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుందండి, పచ్చి స్మెల్ అంతా కూడా పోవాలి కదా. అలా అయిన తర్వాత వెల్లుల్లి కూడా కొంచెం బాగా ఫ్రై అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వెల్లుల్లి కూడా ఫ్రై అయిపోతున్నాయి అన్నప్పుడు అయితే కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేసుకొని అవి బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అన్ని ఫ్రై చేసేసి పక్కన పెట్టి ఒక 1/2 hour అవన్నీ బాగా చల్లారనివ్వాలి. అలా చల్లారనిచ్చాక మనమైతే ఆల్రెడీ ముందుగా పెట్టుకున్నాం కదా చింతపండు మగ్గులో అన్ని వేసేసి అందులో అయితే ఇది కూడా వేసేసి బాగా కలపాలన్నమాట. బాగా కలిపేసి ఒక సీసాలో స్టోర్ చేసుకుంటే ఒక 5 months వరకు చాలా బాగుంటుందండి. ఇంకా పల్లీల ఆయిల్ అవన్నీ వేస్తే ఇంకా బాగుంటుంది. నేనైతే చాలా కొంచెం క్వాంటిటీలో చేస్తున్నానని చెప్పేసి ఇలా అయితే చేసేసాను, చాలా సింపుల్గా. ఇంకా నా పికిల్ అంటారా, అసలు నెక్స్ట్ లెవెల్లో వచ్చిందండి. పికిల్ చేయటం ఒక ఎత్తు అయితే స్టోర్ చేయడం ఒక ఎత్తు అండి. అసలు ప్లాస్టిక్ డబ్బాల్లో పికిల్ అయితే స్టోర్ చేయకూడదు. ఏదైనా గాజు సీసాలు కానీ చూడండి, చిన్న చిన్న జార్స్ లా ఉంటాయి, వాటిలో కానీ పికిల్ అయితే స్టోర్ చేయాలి. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే అసలు ఎప్పుడు కూడా డే బై డేలో కర్రీ, ఈరోజు ఈ కర్రీ ఉండానంటే నెక్స్ట్ ఒక 3 days తర్వాత ఆ కర్రీ చేస్తాను. అటువంటిది డే బై డే చేశానంటే నమ్ముతారా, డే బై డేలోనే చేశానండి. ఫస్ట్ డే చేసిన వీడియో షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను, ఇది కూడా పోస్ట్ చేస్తాను. అదైతే ఇంకా చాలా ఒక 10 ములంకాళ్ళు 15 ములంకాళ్ళతో మాత్రమే చేశాను. అంటే చిన్న చిన్న ములకాళ్ళ పీసెస్ ఉంటాయి కదా, వాటితో చేశాను. అది కూడా చాలా బాగా వచ్చింది. ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. వెళ్ళే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. బాయ్ బాయ్.